అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే కేసీఆర్ పాట పాడుతున్నాడు. రేవంత్ అన్న పాడుతున్నటువంటి పాటలకు అద్భుతమైనటువంటి టైటిల్ కూడా ఇవ్వచ్చు మనం. రేవంత్ నోట కేసీఆర్ పాట. ఈ టైటిల్ బాగా సూట్ అవుతుంది అన్నకు. ఎందుకంటే రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే ఏ భారీ బహిరంగ సభ అయినా, ఏ ప్రెస్ మీట్ అయినా, ఏ మీటింగ్ అయినా, ఏ మీడియా చిట్చాట్ అయినా, ఆఖరికి ఢిల్లీకి పోతే ఢిల్లీలో మీడియా చిట్చాట్లో కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి పాటే, కేసీఆర్కు సంబంధించినటువంటి మాటే, కేసీఆర్కు సంబంధించినటువంటి ముచ్చట్లే. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి దగ్గర 2.5 నుండి 3 సంవత్సరాలలో రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే గవే డైలాగులు, గవే కథ, గవే ముచ్చట్లు. మరి రేవంత్ అన్న నేను తెలంగాణ రాష్ట్రానికి బాసు, తెలంగాణకు నేను ముఖ్యమంత్రి, మరి నేను ప్రతిపక్ష పార్టీలో లేను, నేను అధికార పార్టీలో ఉన్నా, కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, నేను ముఖ్యమంత్రిని, తెలంగాణకు నేను రాజుని, తెలంగాణ నేను పరిపాలిస్తున్నా అనేటటువంటి విషయం మర్చిపోయిండేమో. రేవంత్ అన్నను మొన్న ఢిల్లీ హైకమాండ్ గుర్తు చేసిరు. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, ఊకే కేసీఆర్ని తిట్టకు, ఇష్టానుసారంగా అరవద్దు, ఒర్రొద్దు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడొద్దు, కోపంలో మాట్లాడొద్దు, హుందాతనంతో మాట్లాడాలి, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాలి, ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్క మాట్లాడొద్దు అని చెప్పి అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసిరు. నువ్వు సీఎం అని చెప్పి రేవంత్ అన్న అప్పుడప్పుడు మర్చిపోతున్నాడు ఆయన సీఎం అనేటటువంటి సంగతి. రేవంత్ అన్న ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్ష పార్టీ లీడర్నే, నేను పీసీసీ అధ్యక్షుడు లెక్కనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నా అనుకుంటున్నాడు తప్ప, మరి నేను ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అనేటటువంటి విషయం రేవంత్ అన్న మర్చిపోతున్నాడు. ఇప్పుడు పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సరే కేసీఆర్ని తిట్టిండంటే, కేసీఆర్ని విమర్శించిండంటే ఓ కథ. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్లో అవినీతి జరుగుతుందనో, అక్రమాలు జరుగుతుందనో, లేకపోతే ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నానో, లేకపోతే దోపిడీ చేస్తున్నానో, రేవంత్ అన్న ఆగ్రహంతో, ఆవేదనతోటి, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు ఆయన తట్టుకోలేక ప్రజల తరపున ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండో లేకపోతే కేసీఆర్ని విమర్శించిండంటే ఓ అర్థం పర్థం ఉన్నది. అసలు తిట్టుడు కరెక్ట్ కాదు, కానీ ఆయన తిట్టినప్పుడు కూడా ఓ అర్థం పర్థం ప్రతిపక్ష పార్టీ లీడర్లు, అధికార పార్టీలను ప్రశ్నిస్తున్నారు అంటే. కానీ ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ భాష మాట్లాడాలో, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక కూడా గదే భాష. పొద్దుగాల లేతే ఓడిపోయినటువంటి లీడర్ కేసీఆర్ని తిట్టుడు, పొద్దుగాల లేతే కేసీఆర్ సాగు గురించి మాట్లాడాడు, పొద్దుగాల లేస్తే కేసీఆర్ పాట పాడాడు. ఒక పని చేయి, భజన చేయి, సపరేక కేసీఆర్ 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 ఓ కేసీఆర్ కేసీఆర్ అని పాట పాడు. లేకపోతే ఏదైనా భారీ బహిరంగ సభలో నీకంటే ముందు బొమ్మ పెట్టి నువ్వు ఇట్లా చెప్పడు కొట్టి కేసీఆర్ కేసీఆర్ అని ఒక భజన చేసి ఆ వీడియో ఏపీది నువ్వు రాకంటే ముందు అందరు జనాలు చూస్తారు. ఎందుకన్నా ఈ భజన? పొద్దుగాల లేస్తే కేసీఆర్ నుంచి మాట్లాడేందుకు? ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయినటువంటి లీడరు, కేసీఆర్ 72 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఓడిపోయిన ఇంటికాడ కూర్చున్నాడు. ఇంకా ఆయన తిట్టుడేనా? ఇంకా ఆయన గురించి మాట్లాడేనా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిట్టినవంటే, ఆయనను విమర్శించడం ఓ లెక్క పత్రం. ఇప్పుడు ఏముంది? పొద్దుగాల లేస్తే కేసీఆర్ గురించే, కానీ ఈయన ఏం చేసిననేది చెప్పాడు. ఇప్పుడు దాదాపు రేవంత్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో దగ్గర 15-16 సభలు పెట్టారు. 15-16 భారీ బహిరంగ సభలలో కూడా ఏ ఒక్క సభలో కూడా కేసీఆర్ ముచ్చట లేకుండా ఉండదు. కేసీఆర్ ముచ్చట ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గురించి తప్పకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే రేవంత్ అన్నకు పొదువదు కదా, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. రేవంత్ అన్న ఎందుకు ఊకూక కేసీఆర్ గురించి మాట్లాడతాడు? రేవంత్ అన్న ఊకూక కేసీఆర్ని ఎందుకు తిడతాడు? తిట్టడానికి గల కారణం ఏంది? ఊకూక కేసీఆర్ను రేవంత్ అన్న ఎందుకు పాట పాడతాడు, ఊక ఎందుకు గుర్తు చేస్తారు అనేది ఒకసారి కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అసలు రేవంత్ అన్న ఊకే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతాడు, ఊకే కేసీఆర్ గురించి మాట్లాడడానికి గల కారణం ఏందనేది ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ అన్న ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టిండు అనుకో, పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు తెలుసా? జనాలు అప్పటికే రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు విని 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 బోరు కొట్టి, సావగొట్టకన్నా సపరేట్గా బోరాదు అంటారు జనాలు. రేవంత్ అన్న స్పీచ్ విని 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 ఆఖరికి స్పీచ్ మొత్తం దగ్గర పడుతున్న సమయంలో జనాలు బోరు కొడుతున్నట్టుంది, జనాలు ఏదో మొత్తం అనీజీగా ఫీల్ అవుతుర్రు, రేవంత్ రెడ్డి స్పీచ్ ఎందుకు బాగా ఇబ్బంది అవుతున్నట్టుందా అనే టైంలో గమనించి అప్పుడు కేసీఆర్ గురించి తిట్టాడు. అసలు తీయాల్సినటువంటి అవసరం రాదు, కేసీఆర్ ముచ్చట గురించి తీయాల్సినటువంటి అవసరం రేవంత్ అన్నకి రాదు. అయినా సరే అత్యవసరంగా కేసీఆర్ని పట్టుకొస్తారు మధ్యలో. ఏమంటాడు? ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ని జైల్లో పెడతాం, బీజేపీ వాళ్ళు జైల్లో పెట్టాలి, కేసీఆర్ దొంగ, కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ లంగా, కేసీఆర్ లుచ్చా అని చెప్పి తిడతాడు. పొద్దుగాల లేతే ఇదే భాష రేవంత్ అన్నది. అసలు కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న ఏం అభివృద్ధి చేసిండు, ఏం చేసిండు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, ఈయన చేసినటువంటి కథ ఏందనేది జనాలకు చెప్తే సరిపోతుంది.
కానీ అట్లుండదు. కేసీఆర్ గురించి మాట్లాడడానికి గల కారణం ఏం తెలుసా? కేసీఆర్ గురించి పబ్లిక్ మీటింగ్ జనాలు అలర్ట్ అవుతారు. కేసీఆర్ పేరు తీసుకుంటారో జనాలు ఒకటేసారి ఉలిక్కి పడి ఏం చెప్తాడు కేసీఆర్ గురించి, ఏం చెప్పబోతున్నాడు అనుకుంటారు కదా జనాలు. ఏం చెప్తాడు కేసీఆర్ గురించి, ఏం మాట్లాడతాడు? అఫ్కోర్స్ తెలుసు, ఖచ్చితంగా కేసీఆర్ని తిడతాడు రేవంత్ రెడ్డి అనేది జనాలకు తెలుసు. రేవంత్ అని ఏమనుకుంటు, నేను కేసీఆర్ని తిట్టడం వల్లనో కేసీఆర్ని విమర్శించడం వల్ల నేను మాస్ లీడర్, జనాలు కూడా అబ్బా కేసీఆర్ని పట్టుకొని ఎట్లా తిడుతుండు చూడు రేవంత్ అన్న, అబ్బా గ్రేట్, అసలు ఘోరంగా తిడుతుండు, కేసీఆర్ని విమర్శిస్తుండు, అంత పెద్ద నాయకుని పట్టుకొని రేవంత్ రెడ్డి తిడుతుండు, ఇవాళ కేసీఆర్ని ఓడగొట్టిండు, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసిందంటే మామూలు విషయమా అని జనాలు ఇట్లా అనుకుంటారేమో అని రేవంత్ అని అనుకుంటాడు. రియాలిటీలో జనాలు అట్లా అనుకుంటలేరు. రేవంత్ అని ఏమనుకుంటు, నేను కేసీఆర్ని తిట్టడం వల్లనో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం వల్లనో రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ మాస్ లీడర్ సూపర్ లీడర్ అని జనాలు అనుకుంటాడు రేవంత్ అన్న. కానీ జనాలు ఏమనుకుంటారు బయట అంటే, పాపంగా పెద్ద మనిషి 72 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని పట్టుకొని పొద్దుగాల లేసి రేవంత్ రెడ్డి తిడుతున్నాడు. అంత పెద్ద మనిషిని ఎట్లా తిడతాడు? వయసులో పెద్ద కదా, ఆయన పట్టుకొని ఎట్లా తిట్టబుద్ధి అవుతుంది? తర్వాత కేసీఆర్ అసలు ఏం పని చేయకపోతే, కేసీఆర్ అసలు ఏం చేయకపోతే అది కాదు కదా. కేసీఆర్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ మస్తుగానే చేసిండు పనులు. కొత్త రాష్ట్రం వల్ల 2014లో కేసీఆర్ కొత్తగా అధికారంలోకి వచ్చింది, కొత్త రాష్ట్రం కొత్త కథ అని కొత్త చేసుకోవాలి. కొత్త చేసుకోవాలంటే కొత్త అప్పులే అవుతాయి. అప్పు చేసిండు కేసీఆర్, చేయలేదని కాదు. ఇప్పుడు రేవంత్ అన్న పొద్దుగా లేస్తే సభలలో ఏమని చెప్తాడు, ఏమని పాట పాడతాడు ఊకే? ఆయన చెప్పే మాట ఏంది? ఇప్పుడు జనాలు అడుగుతారు, సార్ 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పి ఎందుకు ఇస్తలేము అని చెప్పి రేవంత్ అన్న అడుగుతాను. ఏమంటాడు? కేసీఆర్ అప్పు చేసిండు, ఎట్లియాలే? కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి ఇయ్య. తర్వాత 2500 అటువైనాయి కదా, 4000 రూపాయలు పెన్షన్ అని చెప్పినావు కదా సార్, ఏమైందంటే అరే కేసీఆర్ అప్పు చేసిండు, ఎట్లియాలే? ఇయ్య. మళ్ళా సార్ ఓకే 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు ఇవ్వకపోయినావు సార్ అంటే, అరే కేసీఆర్ అప్పు చేసిండంటే అర్థమైతలేదా అంటాడు. సార్ మరి 12,000 రూపాయలు కౌలు రైతులో పైసలు ఇస్తా అని చెప్పినావు, ఏమైంది సార్ అంటే, అరే కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, చెప్తానే ఉంటా మళ్ళీ అదే చెప్తారు ఏందంటాడు. లేకపోతే తులం బంగారం అన్నం ఏమైందన్నా అంటే కేసీఆర్ అప్పు చేసిండు. మీరు ఏ పథకమైనా అడిగితే కేసీఆర్ అప్పు చేసిండు అంటుండు. అంటే కేసీఆర్ అప్పు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి వస్తే ఏమి ఇయ్యకని చెప్పిండా? అంటే కేసీఆర్ అప్పు చేసినటువంటి సంగతి రేవంత్ అన్నకు తెలుసా? అంటే తెలియదా? కేసీఆర్ అప్పు చేసిండని తెలుసు, కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిన రేవంత్ అన్నకు ముందే తెలుసు. అన్ని తెలిసినప్పుడు మరి ఇవెందుకు ఇచ్చినావు? 4000 ఇస్తాం, 5000 ఇస్తాం, 2500 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు? ఎవరైనా అడిగిర్రా? రైతులు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిరా మాకు 15,000 రూపాయలు రైతు భరోసా కావాలని? నిరుద్యోగులు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిరా మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కావాలని? అన్నీ చెప్పింది మీరే, హామీలు ఇచ్చింది మీరే. ఆఖరికి అలా అడుగుతూనేమో కేసీఆర్ అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. తెలంగాణలో ఏం చేయలేదట కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 2.2 కోట్ల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు వారిచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా 90 లక్షల కొత్త ఎకరాలకు కేసీఆర్ నీళ్లు వారిచ్చింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్రం నుండి ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది. కేంద్రం నుండి ఎకనామిక్ రిపోర్ట్, సెంట్రల్ ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది. అది ఏమంటారో చదవలే కావచ్చు, ఎందుకంటే అన్న బాగా బిజీ కదా. మొన్ననే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి సర్టిఫికేట్ పట్టుకొచ్చిండు, బూతులు మాట్లాడమని చెప్పి ఏమో మరి యూనివర్సిటీకి పోయి చదువుకున్నాడు అన్న, 6 రోజులు చదివిండు. అది గిదే భాష కావచ్చు అన్న చదువుకున్నది. పొద్దుగాల లేతే కేసీఆర్ని తిట్టుడు, గిదే పని. ఓ పాట పాడినట్టే పాడుతున్నాడు కేసీఆర్ని తిట్టుడు. అసలు కేసీఆర్ మాట రాకుండా రేవంత్ అన్నకు సంబంధించిన ఒక్క మీటింగ్, ఒక్క సభ కూడా ఉండదు. మ్యాక్సిమం కేసీఆర్ని తిట్టుడే ఉంటుంది. తిట్టుడు, గవే మాటలు, గవే బూతులు, గదే కథ. ఎక్కడ కూడా అన్న వెనక్కి తగ్గడు. నేను మాట్లాడుతా తిట్టాలి, ఇంకా తిట్టాలనుకోండి. ఏందో మరి అంత ఫ్రస్ట్రేషన్, అంత కోపం, అంత బాధ ఎందుకో రేవంత్ అన్నకు అర్థం కాదు. తర్వాత ఏమన్నంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు కదా రేవంత్ అన్న. అదేమైందన్న ఇదేమైందన్న అని అడిగితే మా తన పైసలు లేవు, కేసీఆర్ తెలంగాణ ఆగం చేసేసిండు, దివాలా చేసేసిండు అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడతాడు కదా. మెస్సీ తెలుసు కదా, ఫుట్బాల్ ఆడిండు, ఇట్లా కాళ్ళతో అనేది ఉంటుంది కదా బాలు, ఫుట్బాల్ ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఆడేడు కదా. మెస్సీ తెలంగాణకు రావడానికి సుమారు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత ఎరికేనా? 10 కోట్ల రూపాయలు. మెస్సీ తెలంగాణకు వచ్చి ఫుట్బాల్ ఆడినందుకు 10 కోట్ల రూపాయలు రేవంత్ అన్న పెట్టిన ఖర్చు. 5 కోట్ల రూపాయలు ఫుట్బాల్ గ్రౌండ్ కోసం పెట్టిండు రేవంత్ అన్న. సుమారు 15 కోట్ల రూపాయలు కేవలం మెస్సీ కోసం ఖర్చు పెట్టిండు రేవంత్ అన్న. మెస్సీతో ఒక్క ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు రేవంత్ అన్న పెట్టిండు, టోకెన్ పెట్టిండు. ఇప్పుడు నేను దిగాలంటే మెస్సీతో ఫోటో, మెస్సీ మా ఇంటికి కూడా అవసరం అంటే, కానీ 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు ఇస్తే మా ఇంటికి కూడా వస్తాడు ఫోటో దిగాలంటే. చాలా మందికి తిక్కలేసి
అది ఉండదు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, చాట్ జీపీటీ, జెమిని, దాంట్లో మెస్సీ ఫోటో పెట్టి పక్కన ఫోటో పెట్టి క్రియేట్ ఏ ఫోటో విత్ మెస్సీ అని పెడితే అది అద్భుతమైన ఫోటోలు ఇచ్చింది. అందరూ అది పెట్టుకోరు. ఇన్స్టాగ్రామ్లో 10 లక్షలు కట్టాలంట మెస్సీతో ఫోటో దిగాలంటే. మెస్సీ ఓడిపోయాడు, మళ్ళా అదో కథ. రేవంత్ ఉన్నట్టు ఫుట్బాల్ ఆడి మెస్సీ ఓడిపోయాడు, అందరు నెత్తి పట్టుకున్నాడు. మెస్సీ ఓడిపోయింది ఎక్కడ కదరా ఆయన అని చెప్పి మెస్సీ ఓడిపోయాడు అన్న కథ ఇట్లుంటుంది. మరి ఒకవేళ మెస్సీ గెలిచిందనుకో కేసీఆరే నన్ను ఓడగొట్టినని కూడా చెప్తే చెప్పొచ్చు. మరి కేసీఆర్ మెస్సీతో ఫోన్ మాట్లాడితే మెస్సీ నన్ను ఓడగొట్టిందని కూడా చెప్తారు అవసరం అనుకుంటే. అట్లా దుబారా ఖర్చు 10-15 కోట్లు మెస్సీ ఫుట్బాల్ వల్ల ఈ తెలంగాణకి ఏమైనా లాభం జరిగిందా? ఫుట్బాల్ వల్ల ఈ తెలంగాణలో ఏమైనా లాభం జరిగిందా? ఫుట్బాల్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా కంపెనీలు వచ్చినాయా? కొత్త ఉద్యోగాలు వచ్చినాయా? ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఏం జరిగింది? మెస్సీ తెలంగాణకి రావడం వల్ల మన పేరు మొత్తం అద్భుతం అయిపోయిందా? ఎట్లా అప్పులైంది ఇంకా 15 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు. తర్వాత గ్లోబల్ ఏదో పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్లు ఖర్చు పెట్టిండు. గ్లోబల్ సమ్మిట్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి, 10 లక్షల కోట్లు రాబోతున్నాయి పెట్టుబడులు అని చెప్పి ఎంఓఏలు కుదిరినాయి, కంపెనీలు మొత్తం సంతకాలు పెట్టిన పెట్టుబడులు రాబోతున్నాయని. ఇప్పటిదాకా దిక్కుదిగానం లేదు, 100 కోట్లు అటే బాయ్. మళ్ళీ ఏదో వరల్డో ఏదో పెట్టిండు, వరల్డో లేకపోతే ఇంకేదో పెట్టిండు. అది పెడితే ఆదా చేయబాయ్ ఒక 10-15 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిండు. రేవంత్ అన్న ఊకే ఢిల్లీకి పోతాడు కదా, రేవంత్ అన్న ఢిల్లీకి పోయి వచ్చాడు 3 కోట్ల రూపాయల ఖర్చు, టిప్పుకు 3 కోట్లు. రేవంత్ అన్న మొన్న దావోస్ పోయిండు కదా 2 కోట్ల రూపాయల ఖర్చు. ఏడికెళ్ళొస్తున్నాయి పైసలు? రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా అంటున్నాడు కదా. రేవంత్ అన్న వేసుకునేటటువంటి టీషర్ట్ ధర ఎంత? ఆయన వేసుకునే షర్ట్ ధర ఎంత? లక్షల రూపాయలు. రేవంత్ అన్న టీషర్ట్ 1,40,000, కింద వేసుకునేటటువంటి పాయింట్ ఎంత? 1,80,000. ఆయన షూస్ ఎంత? 1,60,000. ఆయన పెట్టుకునేటటువంటి వాచ్ ధర లక్ష నుండి 1,20,000 రూపాయలు. వీడికి వెళ్తున్నాయి పైసలు. రేవంత్ అన్న పెట్రోల్ మనదే, కారు మనదే, ఫోను మనదే, ఇల్లు మనదే, అన్ని మనే, అని గవర్నమెంట్దే. గవర్నమెంట్ అంటేనో ఎవరు? మనమే. గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి కాదు, మనం. గవర్నమెంట్ అంటే జనం, జనమే గవర్నమెంట్. గవర్నమెంట్ పైసలు ఎడికెళ్ళి వస్తాయి, జనాలు కట్టేటటువంటి పన్నులు. అది మర్చిపోతుంది మీరు. పొద్దుగాల అయితే కేసీఆర్ అప్పు 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 అంటాడు, మరి ఇవి ఎడికెళ్ళి వస్తుంది? దుబారా ఖర్చు ఎడికెళ్ళి వస్తుంది? మొత్తం దుబారా ఖర్చే కదా. ఒక్కడన్నా పనికొచ్చేటటువంటి ఖర్చు పెట్టిరా? రైతు భరోసా ఇయ్యాడు దాకా రాలే. అవసరం అనుకుంటే రైతు భరోసా ఎందుకు ఇస్తలేరంటే కేసీఆర్ అప్పు చేసినని కూడా చెప్తారు వీళ్ళు. చెప్తారు కూడా అదే. మరి కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంటకు రైతు బంధు టెన్షన్గా పడేది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6 నెలలు అవుతుంటే అకౌంట్ పడుతుండే పైసలు. ఇప్పుడు రేవంత్ అన్న కేసీఆర్ అప్పు చేసింది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. ఇదే డైలాగులు. అసలు ఎంత ఘోరం అంటే రేవంత్ అన్న పొద్దుగాలైతే కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నాడు. కేసీఆర్ వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. దాదాపు ఆ సభకు 10 లక్షల మంది జనం వచ్చారు. ఇసుకెత్తే రాలనంత మంది జనం. అక్కడ పెద్ద పెద్ద రచరచ కూడా జరిగింది. జనాలు వేటప్పుడు ట్రాఫిక్ జాము, ఆగమాగము, అంత బైకులు ఢీకొనుడు, అంత ఘోరమైన పరిస్థితి. 10 లక్షల మంది జనం వచ్చారు. కేసీఆర్ ఆ సభలో రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలే. రేవంత్ అన్న మంత్రులతోటి రేవంత్ అన్న వాళ్ళ ఇంట్లో టీవీ చూసిండు కేసీఆర్ సభ. కేసీఆర్ నా గురించి మాట్లాడతాడేమో, నా పేరు తీస్తాడేమో, నా గురించి ప్రస్తావిస్తాడేమో అని చెప్పి రేవంత్ అన్న చూస్తే కేసీఆర్ డేకుడు కాదు, అసలు మాట్లాడలే. అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క కూడా చూస్తలేడు కేసీఆర్. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఏం చెప్తారు తెలుసా? కేటీఆర్ ఎవరండి నాకు అర్థం కాదు, హూ ఇస్ కేటీఆర్, నాది కేసీఆర్ స్థాయి, నేను కేసీఆర్ స్థాయి లీడర్ని అంటాడు రేవంత్ అన్న. మరి నీ స్థాయి లీడర్ నీ గురించి మాట్లాడినప్పుడు నీ స్థాయి లీడర్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ స్థాయి లీడర్ నీ గురించి మాట్లాడుతలేడు, నీ ముచ్చట తీస్తలేడు, అసలు నీ టాపికే వెళ్తలేదు. మొన్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే కేసీఆర్ ఏషియా విచారణ ఇక్కడికి పో అని చెప్పి సపరేట్ ఇంటికి పోయింది. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే నేను కేసీఆర్ స్థాయి లీడరు అంటే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కేసీఆర్ నీ గురించి మాట్లాడతలేడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు కేసీఆర్ స్థాయి కాదన్నట్టు, కేటీఆర్ స్థాయి అన్నట్టే దీన్ని బట్టి చూస్తే. పొద్దుగాల లేస్తే గదే చెప్తాడు, హూ ఈజ్ కేటీఆర్, నేను కేసీఆర్ స్థాయి అంటాడు. మరి కేసీఆర్ని తిట్టుడు ఎందుకు? తిట్టమనేనా మీకు చెప్పింది? పొద్దుగాల లేస్తే తిట్టుడు బూతులు గిదే. రేవంత్ అన్న మాట్లాడేటటువంటి మాటలు, ఆ భాష ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా మాట్లాడరు, పల్లెటూరులో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఆ భాషను వాడరు. అసలు మాట్లాడేటటువంటి అవకాశాలు ఉండవు, తక్కువ ఉంటాయి. కాబట్టి పెద్దోళ్ళు మాత్రమే వీడియోలు చూడాలి, రేవంత్ అన్న వీడియోలు, చిన్నోళ్ళు చూడొద్దు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతుందంటేనో, సభ పెడుతుంటే, మీటింగ్ పెడుతుందంటే జనాలు చాలామంది వెయిట్ చేస్తారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఏం కథ, ఏ అంశం గురించి మాట్లాడతాడు, రైతు బంధు గురించి చెప్తాడా, రుణమాఫీ గురించి చెప్తాడా, పెన్షన్ల గురించి చెప్తాడా, ఉద్యోగాల గురించి చెప్తాడా, లేకపోతే ఇంకేమైనా అనౌన్స్మెంట్ చేయబోతుండా, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పబోతుండా, అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడని చాలామంది జనాలు టీవీకి అతుక్కోపోతారు. మన ముఖ్యమంత్రి చెప్తే ప్రెస్ మీట్ పెడితే ఎవరిది ప్రెస్ మీటు, ఏ ఛానల్ అది తీసేయి,
అని అంటుర్రు జనం. ఎందుకు అంటుర్రు? కారణం ఏంది? ఆయన భాష, ఆయన మాట్లాడేటటువంటి మాటలు. పొద్దుగాల లేస్తే కేసీఆర్ రేవంత్ అని ఏమన్నా అంటే కేసీఆర్ అది చేయలేదు, కేసీఆర్ ఇది చేయలేదు, కేసీఆర్ వల్ల అవినీతి జరిగింది, కేసీఆర్ వల్ల కాళేశ్వరం ఖతమైంది, ఫోన్ ట్యాపింగ్ అయింది, ఇవన్నీ చెప్తున్నాడు కదా. కేసీఆర్ ఏం చేయలే అని నువ్వు అంటున్నావు కదా. సరే ఏం చేయలే కాబట్టి జనాలు ఓడగొట్టిరు అనుకో. కేసీఆర్ ఏం చేయలేదనో, కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందనో జనాలు వద్దన్నారు, కేసీఆర్ దిగిపోయిండు, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. మరి మీరు చేసింది ఏంది? కేసీఆర్కు శాతగానే జనం కేసీఆర్ ఓడగొట్టిరు. కాంగ్రెస్ సూపర్ అద్భుతం అని చెప్పి కాంగ్రెస్ని గెలిపించారు. మరి కాంగ్రెస్ ఏం చేసింది? ఎలక్షన్లో ఓట్లు అడగడానికి పోతే కేసీఆర్ని తిడుతున్నాడు, ఓట్లు అడుగుతున్నాడు. అసలు నువ్వు చేసింది ఏందో చెప్పరాదు. కేసీఆర్ని తిట్టుడు పక్కన పెట్టు. దాదాపు 2-3 సంవత్సరాలలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ అన్న. ఈ వారంలో రేవంత్ అన్న 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుండి తీసుకోబోతున్నాడు. మరి రేవంత్ అన్న చేసింది ఏంది? స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, కలెక్టర్ ఆఫీస్ కట్టిండా, లేకపోతే హాస్పిటల్ కట్టిండా? తెలంగాణలో ఏం కట్టిండు, ఏం అభివృద్ధి చేసిండు, ఏం జరిగిందో చెప్పాలి కదా. 3 లక్షల కోట్ల రూపాయలలో ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏందో చెప్పాలి కదా. వ్యవసాయ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, విద్యాశాఖకి ఎంత, వైద్య శాఖకి ఎంత, ఇవన్నిటికి ఎంత, నీటిపారుదల శాఖకి ఏం ఖర్చు పెట్టిండు, మున్సిపల్ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, రవాణా శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, శిశు సంక్షేమ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, ఇవన్నీ చెప్పాలి కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టిండు, ఇవన్నీ రేవంత్ అని ఒక లెక్కపత్రం తీయాలి కదా. తీయరు, ఎందుకంటే లెక్కలు లేవు మన తాన. కానీ కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ గురించి మాట్లాడాలి. పొద్దుగాల లేస్తే కేసీఆర్ ఒక భజన రేవంత్ అన్నకు. అసలు జనాలు చాలా మంది కేసీఆర్ని మర్చిపోతారు. ఇట్లా ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వచ్చిందంటేనో, లేకపోతే ఇప్పుడు ఇట్లా పోతాం ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళి పోతుంటే సెక్రటేరియట్ని చూసినాం అనుకో, అబ్బా కేసీఆర్ ఏం కట్టిండయా అని మాట్లాడుకుంటాం. తర్వాత అంబేద్కర్ని చూసుకుంటే అబ్బా కేసీఆర్ ఏం కట్టిండయా అని మాట్లాడుకుంటాం. అట్లా పోతే అదేంది దుర్గం చెరువు కాడ లైట్లు ఉంటాయి కదా, ఏం కట్టిండు దుర్గం చెరువు లైట్, ఇట్లా మాట్లాడుకుంటాం. ఇంకా కొంచెం ముందు పోతే కేసీఆర్ బాగా డెవలప్ చేసిండు హైదరాబాద్ అనుకుంటాం. ఎప్పుడు ఏదైనా చూసినప్పుడు గుర్తుకొస్తుంది. లేకపోతే ఫోన్ చూస్తుంటే కేసీఆర్ కనబడితే అరే పాపం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు చేసిండే అని అనుకుంటాం. తర్వాత మర్చిపోతారు జనాలు. కానీ రేవంత్ అన్న మర్చిపోడు. జనాలు కేసీఆర్ని మర్చిపోతుండే కూడా రేవంత్ అనే గుర్తు చేసి కేసీఆర్కి ఫ్రీ ప్రమోషన్ ఇస్తున్నాడు. మర్చిపోలేకపోతున్నాడు కేసీఆర్ను. కేసీఆర్ ఊకే రేవంత్ అనే మాట్లాడి కేసీఆర్ని గుర్తు చేస్తున్నాడు. ఓ రకంగా కేసీఆర్ పాట పాడుతున్నాడు. రేవంత్ అన్న పాటే పాడుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిండు, అధికారంలో లేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? సైలెన్స్ ఉండాలి. అధికారంలో లేడు, జనాలే ఓడగొట్టిరు, జనాలే ఒక బుద్ధి చెప్పిరు అనుకోవాలి. కానీ అట్లా లేదు. పొద్దుగాల లేతే కేసీఆర్ ఆ భాష కూడా మనం మాట్లాడలేము. ఇక అన్ని బీపులు వేసేటటువంటి పరిస్థితి. ఎంత ఘోరమైన లుచ్చా, లేకపోతే లపంగి, లేకపోతే రండా, లేకపోతే ఇంకేదో, లేకపోతే అవులా, ఈ భాష నేను ఇంకా మాట్లాడలేను. యూజ్లెస్ ఫెలో అంటాడు, లేకపోతే ఇంకేదో బడవే, ఇదో భాషన రేవంత్ రెడ్డి. ఇవన్నీ వాడే బూతులు, రేవంత్ అన్న వాడేటటువంటి బూతులు ఇవి. నేను ఎవరిని తిడతలేను సుమా, రేవంత్ అన్న ఇట్లా అంటాడు అంటున్నా. రేవంత్ అన్న ఈ విధంగా భాష మాట్లాడితే ఇట్లా బూతులు తిడతాడు అంటున్నా నేను. ఈ బూతులు కేసీఆర్ని పట్టుకొని కూడా అన్నాడు. మొన్న మిర్యాలగూడ సభలో కేసీఆర్ పట్టుకొని ఎవర్రా నువ్వు, నీ జాతేంద్ర, నీ నీతేంద్ర, నీ కతేంద్ర, నీ కులమేంద్ర, నువ్వేంద్ర అని చెప్పి రాగొట్టుడు కేసీఆర్ను. 72 సంవత్సరాలు ఆయనకు లుచ్చగాడు అని చెప్పి తిడుతున్నాడు. దొంగ అంటున్నాడు. ఎవరిని? కేసీఆర్ పట్టుకొని. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? రేవంత్ అన్నకి ఎంత ఏజు, కేసీఆర్కి ఎంత ఏజు, ఏంది ఈ కథ? ఇంకా రేవంత్ అన్న ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి, మంత్రి కూడా కాలే ఇప్పటిదాకా. నేను కేసీఆర్ స్థాయి లీడర్ అంటాడు. సరే అన్న అంటాడు, అన్నాడు, ఏం ఇబ్బంది లేదులే. కానీ గిట్ల తిట్టుడా, గిదో బూతులా, గీ తిట్టుడా బూతులు, గీ మాటలా ఎవరైనా మాట్లాడతారా అట్లా? దారుణమైనటువంటి భాష. ఈ భాష నాకు తెలిసి ఎవరు మాట్లాడరు అట్లా. కానీ మన అన్న మాట్లాడతాడు. అసలు జనాలు మర్చిపోతుండే కూడా రేవంత్ అనే గుర్తు చేస్తున్నాడు. కేసీఆర్ పాట పాడుతుండే ఓ రకంగా చెప్పాలంటే. ఎక్కడ పోయి కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డిని దేక్తలేడు, పట్టించుకుంటలేడు. కానీ రేవంత్ అన్న మాత్రం కేసీఆర్. అన్నకు వేరే కంటెంట్ ఉండదు, అన్నకు వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు రేవంత్ అన్నకి. ఏది సార్ మీరు ఇదే చదవాలి, ఇదే చెప్పాలి సార్ అంటే చదువుకుంటాడు. ఏం చెప్పాలి, ఏంది, ఏం కథ, మనకి నడవదు గడవరే అని చెప్పి మనది వేరే ఉంటుంది స్క్రిప్ట్. ఏంది కేసీఆర్ని అరెస్ట్ చేయి, దమ్ముంటే తీసుకోవో లోపడే బండి సంజయ్, అరవింద్, ఈ భాష అన్నది. నేను ఈరోజు ముఖ్యమంత్రిని కావాలని అంటున్నట్టు ఇంకోటి కాదు, బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తున్నది. మమ్మల్ని పరిపాలించేటటువంటి నాయకుడు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే మాలాంటి యువకులు, రేపటి రోజు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు, రాజకీయం చేయాలనుకునే వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు, ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు, ఎదగాలనుకునేటటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిని చూసి ఏం నేర్చుకోవాలి? ఈ బూతులు నేర్చుకోవాలన్నా? ఈ బూతుల భాష నేర్చుకోవాలన్నా?
అంటే రేపటి రోజు రాజకీయంలోకి రావాలంటే ముఖ్యమంత్రి లేక బూతులు మాట్లాడాలన్నా ఎట్లా? రేవంత్ రెడ్డిని చూసి ఏం నేర్చుకోవాలి? రేవంత్ రెడ్డి ఆయన ఇక మాటలు ఘోరం. ఒకసారి యూనివర్సిటీలో తీట అన్నాడు, ఏదో తీట మాటలు ఏదో సంథింగ్. అక్కడ ఉన్నటువంటి మహిళలు పాపం నవ్వుతురు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఫీల్ అయ్యారు. రేవంత్ నాకు ముందట మరి మహిళలు ఉన్నారా ఎవరున్నారు అవన్నీ ఉండదు, చెప్పేస్తాడు మాట, ఒక మాట అనేస్తాడు. అంటే మరి నేను ఏమన్నా ఏం కాదు అనుకుంటాడో ఏమో. గిట్లా కాదు కదా మాట్లాడాల్సింది. బడివే అంటాడు, మొన్న బడివే అని తిడుతున్నాడు. ఏం భాష అండి? ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష, ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన భాష. రేవంత్ అన్న ముఖ్యమంత్రిని మర్చిపోయి ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్క మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇంత ఘోరంగా మాట్లాడరు, కానీ అన్న మాట్లాడిండు అప్పట్ల. అధిష్టానం మొన్న రేవంత్ను గుర్తు చేసిరట, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఊకుక ఇట్లా బూతులు మాట్లాడకు, నువ్వు మాట్లాడే భాష వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అర్థమైతలేదు, నువ్వు సీఎం లెక్క మాట్లాడు, హుందాతనంతో ఉండు, ఊకుకే కేసీఆర్ని తిట్టకు, ఫెయిల్ అయిపోతాం, కేసీఆర్ని తిట్టడం వల్ల మనం మొత్తం కథమైపోతాం, నువ్వు కేసీఆర్ని తిడితే నీకు మంచి పేరు వస్తుందేమో అనుకుంటున్నావు, కానీ కేసీఆర్ సానుభూతి వస్తుంది. మరి అంత పెద్ద లీడర్ని పట్టుకొని పాపం ముసలాయనని పట్టుకొని తిడుతుండేది, వయసులో పెద్ద ఆయనని పట్టుకొని తిడుతున్నాడు, ఇదెక్కడ కథ అని చెప్పి చాలా మంది జనాలు కేసీఆర్ పైన పాజిటివ్ అవుతారు. మంచో చెడో కేసీఆరే ఉండాలని అనుకుంటారు జనాలు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, అదోటి ఇదోటి వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగమాగం ఉంది పరిస్థితి చాలా మంది అనుకుంటారు కదా. హైడ్రా గీడ్రా అన్ని పట్టుకొచ్చి ఇల్లు కూల్చేసుడు రేవంత్ రెడ్డి పెంట చేసిండు మొత్తం. ఇదంతా కూడా జనాలు ఓర్చుకోలేకపోతురే, మా వల్ల కాదంటారు. ఇక మంచో చెడో కేసీఆర్ ఉండాలనే ఒపీనియన్లోకి వచ్చారు. ఇదంతా అధిష్టానాన్ని కలిసి అధిష్టానం మనకు గుర్తు చేసి రేవంత్ అనకు ఊకుకే కేసీఆర్ని తిట్టకని చెప్పి. అయినా సరే అన్న ఊకోడు కదా, అన్న పాటే వాడాలి, కేసీఆర్ పాటే. ఏ మీటింగ్ ఏ సభ కేసీఆర్ పాట. ఇప్పటికన్నా రేవంత్ అన్నకి చెప్తున్నాం, ఇప్పటికన్నా బంద్ చేయ అన్న, ఊకుక్క కేసీఆర్ గురించి మాట్లాడకు. ఊకుక్క కేసీఆర్ గురించి మాట్లాడడం వల్ల నీకు మంచి జరుగుతుందేమో, కానీ నువ్వు అనుకుంటున్నావేమో నాకు మంచి జరుగుతుందని. మంచి ఏం జరుగుతలేదు, జనాలు తిడుతురు బయట, ఊకే కేసీఆర్ని తిడుతుందని చెప్పి. జనాలు రేవంత్ రెడ్డికి ఏడా పని లేదు, ఊకే కేసీఆర్ని అంటుండని చెప్పి రేవంత్ రెడ్డి పైన కోపంతో పబ్లిక్. అసలు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏందో చెప్పండి. మీరు ఏం అభివృద్ధి చేసిరు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిరు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు, తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తారు గజ్జెప్పూరి. మొన్న అంటుండు సభల, ఏడా సభ మిర్యాలగూడను కరీంనగర్ చొప్పదండి అనుకుంటా నాకు తెలిసే సభల, మేము ఎన్ని అభివృద్ధి చేసినామో చెప్తే మీరు చచ్చిపోతారు అంటుండు. ఏ క్యారే అని మేము పరిశాన్ చూసుడు, ఇట్లా ఏం చేసింది కావచ్చు మరి అని బాగా మెదడుకు పని చెప్తే ఆర్టీసీ ఉచిత ప్రయాణం పక్కన పెడితే మిగతా అని అడప వచ్చినోనికి వచ్చినాయి, రానోనికి రాలే. ఇక డబుల్ బెడ్రూమ్లో ముచ్చటైతే అది ఘోరం, ఇక మనం చెప్పొద్దు. ఉన్నోనికి వచ్చినాయి, లేనోనికి పడగా డబుల్ బెడ్రూమ్ దిక్కానం లేదు. మీ ఊళ్ళో వచ్చినాయి అసలు డబుల్ బెడ్రూమ్? మన ఎమ్మెల్యే ఏడితే ఉతకైతే కానీ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళకి ఇస్తాడు, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ దిక్కానం లేదు ఇప్పటిదాకా మా ఊళ్ళే. ఉన్నోనికి వస్తాయి కానీ లేనోనికి రావు. మాకే లేదు డబుల్ బెడ్రూమ్. ఇంకా రేవంత్ గప్పలు కొడతాడు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని తిట్టుడు బంద్ చేయన్న, ఊకే కేసీఆర్ పాట పాడుడు బంద్ చేయి. రేవంత్ మర్చిపోలేకపోతుండు కేసీఆర్ ఊకే తిట్టుడు. ఏమొస్తుంది తిడితే ఏమొస్తుంది? ఆ తిట్టుడు కూడా ఏదైనా విమర్శించడు. ఏదో బ్రో ఒక వ్యక్తిని విమర్శించవచ్చండి, ఎట్లా విమర్శించాలి? ఒక పార్లమెంటరీ భాష ఉంటుంది, ఒక పాలసీ పట్ల మాట్లాడాలి. కేసీఆర్ అప్పట్లో ఏ అవినీతి చేసిండు, ఏ అక్రమాలు చేసిండు, అట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లా చేయొచ్చా అని చెప్పి ఆ భాష మాట్లాడడం వేరే, పొలైట్గా మంచిగా మాట్లాడాలి. అన్న పొద్దుగాల లేతే ఆ భాష కథ అన్నకు దండం పెట్టాలి. రేవంత్ రెడ్డికి ఇట్లా దండం పెట్టే తప్పులేదు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.